హాయ్ ఫ్రెండ్స్, మా బాబాయ్ పొద్దున వలైతే వేసేసి వచ్చాడు. వల తీసే ముందు మాకు కూడా ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా మేము అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళంగానే వల అయితే ఇస్తాము. ఒక్కోటి చూడండి 300 గ్రాములు 400 గ్రాములు అయితే జిలేబీలు అయితే చాలా పెద్దవి అయితే పడి ఉన్నాయి. మనకి ఈ వల్ల పడిన పెద్ద పెద్ద జిలేబీలు అయితే ఇక్కడ కాలవబోతున్నాము. ఇంకా ముందుగా వచ్చేసి ఆ జిలేబీలు తీసుకుని వచ్చి నీటికి అయితే కట్ చేసుకున్నాము. ఆ చేపలకి ఉప్పు కారం బాగా పట్టాలనేసి మధ్యలో అయితే ఘాట్లు పెట్టేసుకుని నీటికి అయితే కడిగేసుకున్నాము. టేకాకి పెట్టుకుని దాంట్లో సాల్ట్ కొంచెం కారం నూనె పోసుకుని దాన్ని అయితే బాగా కలిపెట్టుకున్నాము. బాగా కలిపెట్టుకుని ఉప్పు కారాన్ని అయితే ఇందాక మనం కాట్లు పెట్టుకున్న చేపకైతే పూసేసుకున్నాము. ఉప్పు కారం పూసుకున్న చేపలను అయితే ఈ విధంగా అరిటాకులు అయితే చుట్టుకునేసాము. ఇంకా తీసుకుని వెళ్ళి అయితే నిప్పుల మీద అయితే పెట్టేసాము. ఈ రోజు ఇక్కడ వల్ల ఎన్ని చేపలు పడ్డా ఎన్ని ఎలా కాల్చాం మొత్తం అయితే ఫుల్ వీడియో తీసి పెట్టాను. మన ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తాను. ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటది. మనం కాల్చిన చేపలు చూడండి ఒక్కోటి ఎలా కాలం ఇంకా తీసుకొని తింటా ఉంటే నా సావరంగా టేస్ట్ ముడికైతే కథక్కనైతే బలం ఉన్నది. మీరు కూడా ఈ విధంగా బయటికి వెళ్ళి కాల్చుకొని తింటే ఒక్కసారి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్